స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నిర్వహించిన వేడుకలకు హాజరైన గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. మెదక్ జిల్లా నార్సింగి మండలంలో కుక్కల స్వైర విహారం. చిన్నారులతో సహా నలుగురిని కరిచిన వీధి కుక్కలు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో ప్రైవేటు వాహనాలతో చెత్త సేకరణ వద్దు అన్న మున్సిపల్ కౌన్సిలర్. మీడియా సమావేశం నిర్వహించిన నాయని సత్యలక్ష్మి యాదగిరి, గుంటుకు లక్ష్మీ శ్రీనివాస్. ఎరువుల రవాణాపై ఛార్జీలు తగ్గించాలని ఎరువుల డీలర్ల ఆందోళన. చేగుంటలో మెదక్ రాములు ఆధ్వర్యంలో దుకాణాలు బంద్ చేసి నిరసన. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ మాధవ్ శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యి 25 సంవత్సరాలు పూర్తయి 26వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించామన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ మాధవ్ శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యి 25 సంవత్సరాలు పూర్తయి 26వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ జాతిపిత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ కి దక్కుతుందని, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి దశగా ఎన్నో అనేక సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రం ప్రజలకు అందించిన ఘనత కేసీఆర్ కి దక్కుతుందన్నారు. కేసీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ రాబో రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గంగిశెట్టి చందన, వైస్ చైర్మన్ కళ్యాణ్కర్ పద్మాబాయి, నర్సింగ్, మండల శాఖ అధ్యక్షులు బెండే మధు, పట్టణ అధ్యక్షులు నవాజ్ మీరా, కౌన్సిలర్ అత్తిల శ్రీనివాస్, రాముని మురళి, కప్ప మమత, గోలి మమత, సంతోష్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జలదృశ్యంలో గౌరవనీయులు కేసీఆర్ గారు 25 సంవత్సరాల క్రితం గులాబీ జెండాను ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను రాష్ట్రంలో ఉండే 3.5 కోట్ల మంది ప్రజలలో వాళ్ళ మదిలో తెలంగాణ రాష్ట్రం రావాలి అనే విప్లవాన్ని రగిలించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. గాంధీ మహాత్ముని ఆశయాలతో అహింసా మార్గంలో సకల జనులు సమ్మె చేసి సబ్బండ వర్గాలు కొట్లాడి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలు అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశానికి దిక్చూసిగా ఏర్పాటు చేసి కొన్ని వందల సంవత్సరాల నుండి ఈ ప్రాంతం ఎడారిగా ఉంటే ఒక కాళేశ్వరం రిజర్వాయర్లు నిర్మాణం చేసి ఈ ప్రాంత రైతాంగానికి వెన్నుదనగా నిలబడి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా రైతులకు రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, రైతు పండించిన పంటలకు కొనుగోలు చేసి రైతుకు వెన్నుదన్నుగా నిలబడ్డటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. అదేవిధంగా సంక్షేమాన్ని తీసుకుంటే కళ్యాణ లక్ష్మి నుంచి 2000 కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మరియు అభిమానులకు 26వ సంవత్సర బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో 14 ఏళ్ల పోరాటం చేసి అమరవీరుల త్యాగాలతో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు అమరవీరులకు మరొకసారి జోహార్లు తెలియజేస్తూ, అదేవిధంగా ఎన్నో పోరాటాల ద్వారా ఏర్పరచుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారి సారథ్యంలో 10 సంవత్సరాలుగా దేశంలోనే నెంబర్ 1గా తీసుకురావడం జరిగింది. అలాంటి ఆ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సదుపాయాలు కల్పించిన కేసీఆర్ గారు గత ఈ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రావాలి, మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని ప్రజల ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మరొకసారి 26వ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు నుండి
టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ మళ్ళీ ఒకసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసేంత వరకు కంకణబద్దులై పనిచేయాల్సిగా కోరుతూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరీశ్వర్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే జెండాగా సరిగ్గా 26 ఏళ్ల క్రితం ఏర్పడినటువంటి ఈ గులాబీ జెండా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ సందర్భంలో 26వ సంవత్సరంలోకి అడుగెడుతున్నటువంటి ఈ సందర్భంలో గ్రామాన వాళ్ళ గులాబీ జెండాను ఎగరవేసి తెలంగాణ వాదులు, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు, అదేవిధంగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవాళ సంబరాలు నిర్వహించుకుంటూ ఉన్నారు. తెలంగాణ రాదనుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సుసాధ్యం చేసినటువంటి జెండా గులాబీ జెండా. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడమే కాదు, ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ఎజెండాగా 10 ఏళ్ళు ఒక ప్రగతి పాలనను అందించి అన్ని వర్గాల ప్రజల్ని ఇవాళ సాటిస్ఫై చేసినటువంటి పరిపాలన కేసీఆర్ గారిది. అట్లాంటి ఒక గొప్ప పరిపాలకుడు, గొప్ప ఆదర్శవంతమైనటువంటి నేత నాయకత్వంలో రూపుదిద్దుకున్నటువంటి ఈ గులాబీ పార్టీ 25 సంవత్సరాల ఒక రజతోత్సవ వేడుకల్ని పూర్తి చేసుకొని ఇవాళ 26వ సంవత్సరంలోకి అడుగుతున్నటువంటి సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజానీకానికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ గత 2 ఏళ్లుగా సాగుతూ తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ సీనియర్ నాయకులు పిట్ల చంద్ర పార్టీ జెండాను ఆవిష్కరించారు. తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ సీనియర్ నాయకులు పిట్ల చంద్రం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి, గ్రామ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, ఉప సర్పంచ్ స్వామి, సీనియర్ నాయకులు పిట్ల చంద్రం, పల్లెపాటి స్వామిలు మాట్లాడుతూ కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేసేంత వరకు నిరంతరం శ్రమిస్తామని శపథం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలన కావాలని ప్రజలంతా ఎదురు చూస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో భారత రాష్ట్ర సమితి యొక్క 25 వసంతాలు పూర్తి చేసుకొని 26వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ఈ సందర్భంలో మా గ్రామంలో అందరం కలిసి జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మేము అప్పుడు యువకులం అనుకుంటా జలదృశ్యంలో ఒక చిన్న పార్టీగా లేదా ఒక ఉద్యమ పార్టీగా మొదలైన భారత రాష్ట్ర సమితి ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్ గారు మొదలుపెట్టిన ఈ ఉద్యమ ప్రస్థానం ఇవాళ సొంత రాష్ట్రంలో తలెత్తుకొని ఇది మా తెలంగాణ రాష్ట్రం. ఈరోజు తూప్రాన్ మండల్ ఆదర్శ గ్రామం మల్కాపూర్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని 26వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా మా గ్రామంలో పెద్ద ఎత్తున టీఆర్ఎస్ కార్యకర్తలము అందరం కలిసి జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ మరియు మా పార్టీ సీనియర్ నాయకుడు పిట్ల చంద్రం మరియు గ్రామంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ అందరూ కుటుంబ సభ్యులం అందరం వచ్చి ఈ పండుగ వాతావరణాన్ని సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. మేము టీఆర్ఎస్ పార్టీని నుంచి బీఆర్ఎస్ పార్టీకి వచ్చి కూడా మేము కేసీఆర్ నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను పొంది మరియు టీఆర్ఎస్ పార్టీ జరిగింది. 25 సంవత్సరాలలో మరి అందరికీ తెలుసు, మరి తెలంగాణ కోసం పోరాటం చేసింది ఎవరు, తెలంగాణ వచ్చే వరకు చావు అంచుల్లోకి వెళ్లి మనకు తెలంగాణను సాధించి 10 సంవత్సరాలు రాష్ట్రంలో పరిపాలన చేసి మరి ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేసిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారు. అటు త్రాగునీరు కావచ్చు, ఇటు సాగునీరు కావచ్చు, అదేవిధంగా దళిత బంధు కావచ్చు, రైతు బంధు కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, ఏ కార్యక్రమం తీసుకున్నా మరి 100% మరి పేద ప్రజలకు దరిచేరింది. మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చి 2.5 ఏళ్ళు అవుతుంది, ఏ ఒక్కరి కూడా చేసిందేమీ లేదు. ప్రజలే రేవంత్ రెడ్డి పేరు తీస్తే పొట్టు తిడుతున్నారు. అంటే ఎవరు నాయకుడు, ఎవరు ప్రజల మనిషి, ఎవరు ప్రజల ముంగిట్లో ఉన్నాడు, సంక్షేమ పథకాలు ఎవరు తెచ్చిర్రు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి మనం కూడా మన గ్రామానికి కూడా మనం బ్రతుకున్నంత కాలం. మెదక్ జిల్లా నాసింగి మండలంలో భారతీయ రాష్ట్ర సమితి పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకు వద్ద పార్టీ మండల అధ్యక్షులు మైలారాం బాబు, పట్టణ అధ్యక్షులు తమ్మారెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మెదక్ జిల్లా నార్సింగి మండలంలో భారతీయ రాష్ట్ర సమితి పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంక్ వద్ద పార్టీ మండల అధ్యక్షులు మైలారం బాబు, పట్టణ అధ్యక్షులు తమ్మారెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ పార్టీని స్థాపించి సమైక్య పాలకుల గుండెల్లో గుబులు పుట్టించారన్నారు. 14 సంవత్సరాలు అలుపెరగని పోరాటానికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నిదర్శనమన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ 10 సంవత్సరాల పాటు అభివృద్ధిలో నడిపిస్తే మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా అంటూ హైడ్రామా చేస్తూ రాజులా బ్రతికిన రైతు బతుకులను ఛిద్రం చేస్తూ అభివృద్ధి చేయాల్సిన రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీలో లబ్ధి పొందిన కవిత నేడు బాపు కేసీఆర్ పై నోరు జారడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో నార్సింగి సర్పంచ్ ఆకుల సుజాత మల్లేష్ గౌడ్, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి భూపతిరాజు, మాజీ వైస్ ఎంపీపీ ఆకుల మల్లేష్ గౌడ్, పెద్ద తాండా అధ్యక్షులు భాషా నాయక్, నాయకులు బీబీ సేట్, జీవన్, గణేష్, ఓంప్రకాష్, రోమలరాజు, సుదీప్ గౌడ్, గోండాస్వామి, యోమికే నారాయణ తదితరులు పాల్గొన్నారు. 2001వ సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీని స్థాపించి సరిగా ఈ రోజుకు 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని 26వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంగా మా మండలంలోని నాయకులు, కార్యకర్తలు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండాని ఎగురవేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం కోసం గౌరవ కేసీఆర్ గారు 14 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేసి రానే రాదు అన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఒక కారణ జన్ముడు కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కాబట్టి ఈరోజు ఇంత గొప్పగా ఈ యొక్క విజయోత్సవం జరుపుకుంటా ఉన్నాము. కాబట్టి ఆనాడు ఈరోజు మాట్లాడే వ్యక్తులు ఈ ఢిల్లీ పార్టీల ఏవైతే ఢిల్లీ పార్టీలు మన దగ్గర ఉన్నాయో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఆ మాట్లాడే సన్నాసులు ఆ రోజు సమైక్యవాదుల బూట్లు దూడ్చుకుంటూ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆ రోజు తెలంగాణ స్వరాష్ట్ర సాధనే ధ్యేయంగా ఏర్పడినటువంటి తెలంగాణలో ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆ యొక్క కళను కొన్ని సంవత్సరాల 69 ఏళ్ళ కళను కూడా సహకారం చేసుకున్న గొప్ప చరిత్ర కలిగినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఏ కారణంతో ఏర్పడ్డదో ఆ యొక్క కారణం ద్వారానే ఈరోజు తెలంగాణ, ఆ పార్టీ ద్వారానే తెలంగాణ ఏర్పడ్డది. తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఈరోజు దొంగల పాలు, లంగల పాలు అవుతుంది. కాబట్టి కేసీఆర్ చేతిలో ఉంటే ఎంత భద్రంగా ఉన్నదో రైతులు కానీ, వ్యాపార సంస్థలు కానీ, ప్రతి ఒక్కరు, విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక తెలంగాణ అనేది ఒక చంటి బిడ్డ లెక్క, తెలంగాణలో ఉన్న ప్రతి ప్రజలు కూడా చంటి బిడ్డ చేతిలో ఉన్నట్టు, ఒక తల్లి చేతిలో చంటి పిల్ల ఎంత భద్రంగా ఉంటుందో ఆ భద్రంగా ఉండే. కానీ ఈరోజు ఎక్కడ చూసినా కాంగ్రెస్ పరిపాలనలో ఎక్కడ చూసినా అరాచకాలు, హైడ్రా పేరుతో టీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలను చేగుంట మండల కేంద్రంలో పార్టీ మండల శాఖ అధ్యక్షులు నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా మెదక్ చౌరస్తా వద్ద పార్టీ జెండా ఎగురవేసి సంబరాలు జరుపుకున్నారు. టీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలను చేగుంట మండల కేంద్రంలో పార్టీ మండల శాఖ అధ్యక్షులు నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా మెదక్ చౌరస్తా వద్ద పార్టీ జెండా ఎగురవేసి సంబరాలు జరుపుకున్నారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో పార్టీ జెండాలు ఎగురవేసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు. కేసీఆర్ వల్లే తెలంగాణ ఉద్యోగం ఉధృతం అయ్యిందని, ఎంతో మంది ఆత్మ బలిదానాలు, సబ్బండ వర్గాల పోరాటాలతోనే తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగిందన్నారు. సాధించుకున్న తెలంగాణను టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవడం జరిగిందని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రైతులకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రైతులను ఆదుకోవడం జరిగిందన్నారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఏ ఒక్క పథకం కూడా సరిగ్గా అమలు చేయడం లేదని, చివరికి ఎరువులు కూడా సైతం వరుసలో నిలబడి కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రి హయాంలోనే ఉచిత విద్యుత్తు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తూ గృహ అవసరాలకు రైతులకు ఎంతో మేలు జరిగిందన్నారు. ఈ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందని, ఏకకాలంలో చేస్తామన్న రుణమాఫీ కూడా చేయలేదన్నారు. కేసీఆర్ తో సాధించుకున్న తెలంగాణ కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి చెందిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక అభివృద్ధిలో పూర్తిగా కుంటుపడిపోయిందని, మళ్లీ కేసీఆర్ రావాలి, ముఖ్యమంత్రి కావాలి, కాంగ్రెస్ పాలన పోవాలని ప్రజలు అనుకుంటున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఏ ఒక్క పథకం కూడా సరిగ్గా అందించలేకపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు నారాయణ రెడ్డి, పట్నం తానిషా, సోమ సత్యనారాయణ, డిష్ రాజు, అలీ, కురుమ లక్ష్మీనారాయణ, జనరల్ సింగ్, మహేష్, రాజేష్, ఆరిఫ్, లక్ష్మణ్, కట్టా శ్రీనివాస్, ఎర్ర యాదగిరి తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పిలుపు మేరకు మరియు మా చుట్టుపక్క ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సార్ గారి ఆదేశాల మేరకు పార్టీ అధ్యక్షులు నాగిరెడ్డి పటేల్ గారు అధ్యక్షతగా జరుగుతున్న ఈరోజు చేగుంటలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. కేసీఆర్ గారి పాలనలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరూ దుఃఖంతో మునిగిపోతున్నటువంటి ఈ మన అపోజిషన్ పార్టీలు అయితే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన ఉన్నటువంటి పథకాలనే ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు చెప్పుకుంటున్నారు. మరి పబ్లిక్లకు పోతే చాలా విషయాలు ఏంటి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆడపిల్ల పుడితే 13,000, ఒక పిల్లగాడు పుడితే 12,000 రూపాయలు. అవి ఎటుపోయి కేసీఆర్ గిడ్డ అనేది లేదు. 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని మన తెలంగాణ సాధించుకొని కేసీఆర్ ఎన్నో ఆర్య నిరాదీక్షలు మరియు ఆమరణ నిరాదీక్షలు చేసి ఎంతోమంది విద్యార్థులు బలిదానాలయ్యారు. ఈ తెలంగాణ రావడానికి ఎంతోమంది మన రైతులు కూడా సపోర్ట్ చేసి, విద్యా సంస్థలు కూడా సపోర్ట్ చేశారు. కాబట్టి మన ఈరోజు శ్రీకాంత్ సారి మరి ఆయన చనిపోయి ఉన్నాడు, పోలీస్ కేసు ఉండి ఆయన తెలంగాణ కేసీఆర్ని లేపుతుందని ఖాళీ ఆ ఆమరణ నిరాదీక్షను లేపితే ఆయన పోయి పోలీసు టూటాతో కాల్చుకొని చనిపోయిన మనిషి. మరి అంతేకాకుండా మన శ్రీకాంత్ సారి ఆయన కూడా పెట్రోల్ పోసుకొని అంటిపెట్టుకొని ఆయన తెలంగాణ కేసీఆర్ లేపారు, మాకు తెలంగాణ వస్తట్లేదు, ఇది ఆందోళన పరిపాలన అవుతుందని అని చెప్పేసి వస్తా వాళ్ళకు అవుతుందని చెప్పేసి ముందుగానే చనిపోవడం జరిగింది. దానివల్ల ఈ విద్యా సంస్థలతోనే వచ్చింది. అంతేకాకుండా రైతులు అందరూ సపోర్ట్ చేసుకుంటూనే మన తెలంగాణ సాధించుకున్నాం. 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. కాబట్టి ఈరోజు మన చేగుంట మండల గ్రామంలో మరి సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపురం మున్సిపల్ పరిధిలో ప్రైవేటు వాహనాలతో చెత్త సేకరణ వద్దు, మున్సిపల్ ద్వారానే చెత్త సేకరణ ముందు అనే నినాదంతో మున్సిపల్ కౌన్సిలర్ నాయని సత్యలక్ష్మి యాదగిరి, గొంతుకు లక్ష్మీ శ్రీనివాస్ ఉన్నారు. అనంతరం వారు మీడియా సమావేశం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో ప్రైవేటు వాహనాల్లో చెత్త సేకరణ వద్దు, మున్సిపల్ ద్వారానే చెత్త సేకరణ వద్దు అనే నినాదంతో మున్సిపల్ కౌన్సిలర్ నాయని సత్యలక్ష్మి యాదగిరి, గుంటుకు లక్ష్మీ శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ ఏర్పడిన తర్వాత గడిచిన 3 నెలల కాలంలోనే చెత్త సేకరణ, చెత్త బండ్లను ప్రైవేటీకరణ చేయడం సరైన పద్ధతి కాదని, మున్సిపల్ ప్రజల నుంచి నల్లా బిల్లు ద్వారా ఇంటి పన్నులు మున్సిపల్ కమిషనర్ ద్వారా డబ్బులను చెల్లించడంతో ప్రైవేటు వ్యక్తులతో చెత్త సేకరణ చేపడితే తాము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, చెత్త బండ్లను మున్సిపల్లో తిరగనివ్వమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు న్యాయని యాదగిరి, గుంటుకు శ్రీనివాస్, రాము, నక్కరాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఇక్కడ కలుసుకోవడానికి కారణం చెత్త విషయం గురించి, చెత్త బండ్లు. ఈ చెత్త బండ్ల విషయం గురించి మేము మున్సిపల్లో చర్చ చేసిన విషయం ఏంటంటే, ఈ ప్రైవేటీకరణ అనేది, ప్రైవేట్ బండ్లు అనేది వద్దు అని చెప్పి మేము మున్సిపల్లో చర్చ చేసినాం, మాట్లాడినాం. దానికి అందరూ కూడా ఆమోదించింది ఏంటంటే, ఓన్లీ రోడ్డు మీద కమర్షియల్ ఏరియాలలో వస్తాయి మట్టుకు అని చెప్పారు. తర్వాత ఈ వారం నుంచి జరిగే విషయం గజ్వేల్లో మొత్తం చర్చ జరుగుతుంది చెత్త బండ్ల విషయం గురించి. అన్ని వాళ్ళలో తిరుగుతున్నాయి. అసలు ఈ చెత్త అనేది మామూలుగా మామూలు జనాలు వాళ్ళ ఇళ్ళ నుంచి వేసే చెత్త ఈ మున్సిపల్కి ఆమోదం, మున్సిపల్ వాళ్ళనే తీసుకెళ్ళాలి. కాకపోతే ప్రైవేటీకరణ చేయడం, ప్రైవేట్ బండ్లు రావడం, అది 3 పళ్ళ బండి, 3 పయ్యలది, అది 3 పయ్యల బండి. అది ఒక 10 ఇళ్లకు చెత్త సేకరించగానే అది మళ్ళీ తిరగడం, రోజంతా తిరుగుతుంది అన్న విషయం అందరికి కనిపిస్తుంది. కాకపోతే చెత్త అనేది ఎక్కడా కంప్లీట్గా పోవట్లేదు. మాకు ఈ చెత్త బండ్లు అనేది వద్దు అని చెప్తున్నాం, ఇప్పుడు కూడా వద్దు అని చెప్తున్నాం. మీ పాత్రికేయుల మిత్రులందరికీ ఒకటే విన్నపం, మాకు మున్సిపల్ బండ్లే కావాలి, మున్సిపల్ బండ్లే ముద్దు. ఈ చెత్త ప్రైవేటీకరణ అందరికీ ఏంటంటే తెలియజేయడం, మన
ప్రెస్ అన్నయ్యలకు మరి ఇక్కడ కౌన్సిలర్లకు మిగతా అన్నయ్యలందరికీ నా నమస్కారాలు. ఏంటంటే ఇప్పుడు మొన్న బడ్జెట్ విషయంలో బడ్జెట్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో కూడా మేము 7 మంది కౌన్సిలర్లం కూడా మేము అందరం వద్దని చెప్పినాం. ఎందుకంటే మాకు ప్రైవేటీకరణ అనేదే వద్దు, మాకు ఏదైతే గవర్నమెంట్ వెహికల్ ఉందో అదే కావాలి. ఆ బండ్లను ఎప్పుడైనా రిపేర్ ఉందంటే రిపేర్ చేయించైనా మాకు ప్రైవేట్ బండ్లు కావాలని చెప్పడం జరిగింది. అట్లా చెప్పడం జరిగినా కూడా మేము అందరం మా 7 మంది కౌన్సిలర్ ఆమోదించకుండానే మాకు తెలియకుండా ప్రైవేట్ బండ్లను పంపించి మరి డబ్బులు వసూలు చేయడం అనేది మాకు ఇంతవరకు కూడా తెలియదు. మరి అందరు ప్రజల నుండి వచ్చిన స్పందన ఏంటంటే మీరు ఆటోలు పంపించి ప్రైవేట్ బండ్లను పంపించి మాకు పైసలు వసూలు చేస్తున్నారా అనే విషయం ప్రజలు చెప్తుంటేనే తెలుస్తుంది. ఎందుకంటే మరి ఈ అందరూ ఏమంటున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా అందరూ సైలెంట్ అయిపోయినారు, వాళ్ళు మీరు కుమ్మకైనా అనే విషయం మాట్లాడుతున్నారు. మేము ఏ దానికి కూడా కుమ్మక్కాలే, ఆ దాంట్లో ఎప్పుడు రాజపడే విషయం కాదు. ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడేది చెత్త అనేది. ప్రెస్ మిత్రులందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఈరోజు మన గజ్వేల్లో కొత్తగా ప్రైవేట్ బండ్లను తోటి చెత్త సేకరణ చేయడం అనేటువంటిది మొదలుపెట్టారు. ఈ చెత్త సేకరణ చేసేది ముందు బడ్జెట్ ఎజెండా తయారు చేసేటప్పుడు మాకు ఎలాంటి సమాచారం లేదు, ఎవరికి కూడా తెలియకుండానే వాళ్ళంతా వాళ్ళే ఎజెండా తయారు చేసుకొని ప్రైవేటు వెహికల్స్తో చెత్త సేకరణ చేస్తామని చెప్పారు. ఆ రోజు బడ్జెట్ సమావేశంలో కూడా మేము ఒక చైర్మన్ 8 మంది కౌన్సిలర్లు ఉన్నాం. ఆ సమావేశంలో కూడా చెప్పాం, మరి చెత్త అనేటువంటిది మా మీద బాడెన్ అవుతుంది కదా, ప్రజలు ఎవరు ఇప్పటికే ఇబ్బందులో ఉన్నారు, ఇక్కడ చెత్త సేకరణ చేయడం వల్ల అమౌంట్ వసూలు చేయడం అనేది సరికాదు అని కూడా చెప్పాం. చెప్తే వాళ్ళ ఒక మాట ఏం చెప్పారంటే, ఓన్లీ కమర్షియల్ ఏరియాలో మాత్రమే తీసుకుంటున్నాం, వీకర్ సెక్షన్లో ఎక్కడైతే ఉన్నదో అక్కడ ఎవరి దగ్గర కూడా డబ్బులు వసూలు చేయమని చెప్పారు. కానీ ఈరోజు బండ్లు అనేటివి ప్రతి వార్డుకు వస్తున్నాయి. అలాంటి సమయాల్లో ఆ చెత్త సేకరణ అనేది కాకుండా ప్రైవేట్ బండ్లలో కాకుండా గవర్నమెంట్ బండ్లలో చెత్త సేకరణ చేసి ప్రతి పని కూడా అన్ని వార్డులలో సమన్వయం చేయాలని కొన్ని వార్డులలో పనులు చేసుకుంటూ ఫోటోలు పెట్టుకుంటూ చూస్తూ ఉన్నారు. కానీ అన్ని వార్డులలో లేదు. ఇప్పటికి 3 నెలలు అయినా ఒక్క దగ్గర కూడా ఒక లైట్ ఇవ్వలేదు ఇప్పటి వరకు. ఇప్పటికి 2 బడ్జెట్. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో గో సంరక్షణ సమితి ఆధ్వర్యంలో గోమాత రక్షణ కోసం భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో గో సంరక్షణ సమితి ఆధ్వర్యంలో గోమాత రక్షణ కోసం భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గోమాత సంరక్షణ ప్రతి భారతీయుడి బాధ్యత అన్నారు. సమాజంలో గోవుల పరిరక్షణకు ప్రజలు చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు. ర్యాలీ అనంతరం ఇన్ఛార్జ్ తహసీల్దార్ శ్రీనివాస్ కు వినతి పత్రం సమర్పించారు. అందులో గోమాతను దేశమాతగా గుర్తించాలి, గోవధను పూర్తిగా నిషేధించాలి, గోవులను అక్రమంగా రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ ధర్మ జాగరణ ప్రముఖ్ టైలర్ పోచయ్య, బీజేవైఎం మండల అధ్యక్షులు నవీన్ పటేల్, వెల్దుర్తి సర్పంచ్ ఆదర్శ్, యశోధరావుపేట సర్పంచ్ మల్లేష్, శేఖర్ గౌడ్, యుగంధర్, పిచ్చిగారి గోనేష్, శ్రీధర్, రవి తదితరులు పాల్గొన్నారు. ఆవో విశ్వస్య మాత్ర అన్నారు, అంటే ఆవు విశ్వానికే తల్లి అని చెప్పిండ్రు. ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఆవు పింక్ రెవల్యూషన్ అని డాలర్లు వస్తాయని ఆవును కోసి అమ్ముకునే పరిస్థితి వచ్చింది. మామూలుగా అడవిలో ఉన్న పులిని ఎవరు చంపలేరు, నెమళ్ళని చంపితే శిక్ష ఉన్నది, మరి ఆవును చంపితే శిక్ష ఎందుకు లేదు? 140 కోట్ల 140 కోట్ల మంది 140 కోట్ల ఆవులను పెంచుకునే అవకాశం ఉంటుంది ప్రభుత్వం సహకరిస్తే. 12 సంవత్సరాలు అయింది బీజేపీ గవర్నమెంట్ వచ్చి, ఇప్పటి వరకు కూడా ఆవు గురించి మాట లేదు, ఏం లేదు. ఎన్ని రోజులు ఇట్లా తాగుతుంది? మళ్ళీ వేరే గవర్నమెంట్ వస్తే మళ్ళీ మొదటికే వస్తుంది. ఇంతకుముందు 350 మంది సాధువులను చంపిండ్రు ఇందిరాగాంధీ గవర్నమెంట్లో ఆవు గురించి, గోరక్షణ గురించి ఏదైతే విప్లవం వచ్చిందో. మరి ఎన్ని రోజులు ఇట్లా జరగాలి? ఇంకా ప్రభుత్వం బీజేపీ గవర్నమెంట్ వచ్చి నరేంద్ర మోడీ గారు కూడా పట్టించుకోకపోతే ఎట్లా మరి ఎన్ని రోజులు ఇట్లా? అందుకే ఈరోజు దేశవ్యాప్తంగా 5,000 మండలాలలో అధికారులకు వినతి పత్రం సమర్పించడం జరిగింది. కావున గవర్నమెంట్ ముందుకొచ్చి ఆవును జాతీయ సాధు జంతువుగా ప్రకటించి ఆవును చంపితే ఆ వ్యక్తిని కూడా శిక్షలు విధించాలని జై గోమాత. విఠలేశ్వర స్వామి దేవాలయం నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు మేము ర్యాలీగా వెళ్ళడం జరిగినది. ఈ యొక్క గోమాతను జాతీయ మాతగా ప్రకటించాలని దేశవ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో, జిల్లా కేంద్రంలో, ఆడియో కేంద్రంలో ప్రతి ఒక్క దగ్గర ఈ కార్యక్రమం చేయడం జరిగినది. గావో విశ్వస మాత్రం, గోవు మనకు అందరికీ తల్లి లాంటిది. కాబట్టి ఎందరో
ఈ దేశం కోసం, ధర్మం కోసం, మన సంస్కృతి సాంప్రదాయాల కోసం గోమాతను రక్షించాల్సిన అవసరం ఉంది. 1200 బానిస సంఖ్యలను తెంచుకొని ఈరోజు మనం స్వాతంత్రాన్ని సంపాదించాం. అయినా ఈనాటికి భారతదేశంలో 83% హిందువులున్న మన గోవులకు రక్షణ కరువైంది. హిందూ సాంప్రదాయ ఆచార వ్యవహారాలు నిత్యము హేళనకు గురి అవుతూనే ఉన్నాయి. కాబట్టి గోమాతను జాతీయ మాతగా ప్రకటించాలని కొంతమంది ఇక్కడ కొడుకో నన్ను కోత కమ్మకరా, కన్ను మూసేదాకా కష్టపడతా నీకోసం, అవ్వతోటి అర్ణమిచ్చిన అయ్య కార్ల నెట్లనిచ్చిన, కాబట్టి ఆల్ కబీర్కు తరలిస్తురు. కాబట్టి దీన్ని ఆల్ కబీర్కు తరలియకుండా మన దేశం కోసం, ధర్మం కోసం ప్రతి ఒక్కటి ఈ గోమాతను మనము పెంచుకున్నట్టయితే ప్రతి ఒక్క ఇళ్ళలో అయినా ఏదైనా ఒక ఇంటిలో తల్లి చనిపోతే పాలు పోసి మనకు పిల్లలను పోషిస్తాం. కాబట్టి అలాంటి గోమాతను మనము గోదకు తరలిస్తున్నాం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దని గోమాతను జాతీయ మాతగా ప్రకటించాలని కోరుచున్నాం. భారత్ మాతాకి జై, గోమాతాకి జై, భూమాతాకి జై, తులసి మాతాకి జై, వేద మాతాకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. 420 హామీలు, 6 గ్యారంటీల మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఎలాంటి అభివృద్ధి చేయలేదని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 420 హామీలు, 6 గ్యారంటీలు మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఎలాంటి అభివృద్ధి చేయలేదని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని స్థానిక తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి బీఆర్ఎస్ నాయకులు పార్టీ జెండా ఎగురవేసి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఎందరో త్యాగదనుల పోరాట ఫలితమే ఈ తెలంగాణ రాష్ట్రమని, విద్యార్థుల ఆత్మ బలిదానాలు, ఉద్యమకారుల పోరాటాలు సాగడంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, వాటన్నిటిని ఆపడం కోసమే కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని చేపట్టి తెలంగాణ రాష్ట్రం సాధించడం జరిగిందన్నారు. వచ్చిన తెలంగాణని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుందన్నారు. టీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో తెలంగాణ రాష్ట్రం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని, రైతులను అన్ని రంగాల్లో ఆదుకోవడం జరిగిందని తెలిపారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, రాష్ట్రం ఎలాంటి అభివృద్ధి చెందలేదన్నారు. ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు రాజు, అంజిరెడ్డి, లక్ష్మారెడ్డి, గంగా నరేందర్, రంగారావు, కుమార్గౌడ్, స్వామిరాజ్, పడాల శ్రీనివాస్, ఏమాచంద్రం, ఏమా శ్రీనివాస్, దుర్గయ్య, కృష్ణ, వైయాదగిరి, సత్తయ్య పాల్గొన్నారు. ఈరోజు మన 26వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. 26 సంవత్సరాలు అడుగుపెడుతున్నాం. మీ అందరికీ తెలుసు, గతంలో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి అనేక మంది త్యాగధనులు, అదేవిధంగా విద్యార్థుల బలిదానాలు, దాని ఆధారంగానే మరి మన కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక మంది బలిదానం కావద్దు, తెలంగాణ రాష్ట్రం నష్టం జరగద్దు, తెలంగాణ రావాలి అనే భావనతో మరి ఆనాడు కేసీఆర్ గారు ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఈనాడు 25 సంవత్సరాలు పూర్తయిపోయింది. దానికి ఫలితంగానే మనము గత 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మరి స్థానిక స్థూపం వద్ద మా కార్యకర్తలు, ముఖ్య నాయకులు అందరి సమక్షంలో ఈ జెండావిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. తెలంగాణ వచ్చి దాదాపు 12 సంవత్సరాలు అయిపోతుంది. అయితే గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉండే, ఇప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో 10 సంవత్సరాల తర్వాత కొంచెం జనాలకు కొద్దిగా అంటే అధికారంలోకి వచ్చిన కనీసం ఒక 2 నెలలనే వ్యతిరేకత అనేది ఎంత జరుగుతుందో, అంటే వాళ్ళు చేస్తున్నటువంటి ఈ అరాచకాలు కానీ, వారు చేస్తున్నటువంటి అభివృద్ధి అనేదే లేకుండా పోయింది. అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ అనేది లేకుండా పోయింది. ప్రజలు ఏం నమ్మిరంటే 10 సంవత్సరాల వీళ్ళని చూసినాం, అరే లేదో బంగారం ఇస్తామంటారు, 4000 పెన్షన్ ఇస్తామంటారు, ఇంకా 6000 అది ఇస్తామంటారు, ఇంకేదో చేస్తామంటారు అని చెప్పేసి ప్రజలు పాపం వారు కళ్ళబొల్లు మాటలు చెప్పినటువంటి తెలంగాణ ప్రజల ఆత్మ ప్రతీక బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ పాండు రంగారెడ్డి బీఆర్ఎస్ జెండాలు ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక్కడితో మొదలైన బీఆర్ఎస్ ప్రస్థానం అద్భుతమైన ఉపనగా మారి స్వరాష్ట్ర కళకు సాకారం చేసిందన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మ ప్రతీక బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ పాండు రంగారెడ్డి బీఆర్ఎస్ జెండా ఎగురవేశారు. ఈ
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్కడితో మొదలైన బీఆర్ఎస్ ప్రస్థానం ఉధృతమై ఊపనిగా మారి స్వరాష్ట్ర కళను సాకారం చేసిందన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు కేసీఆర్ నాయకత్వంలో పోరాడి సాధించుకున్న తెలంగాణను దశాబ్ది కాలంలో దేశానికి ఆదర్శంగా నిలిపిన ఘనత బీఆర్ఎస్ పార్టీకి దక్కిందన్నారు. దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని కార్యకర్తల సభ్యత్వం బీఆర్ఎస్ కు ఉందన్నారు. అందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్, మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆవిర్భవించి 25 సంవత్సరాలు వసంతంలో మనము ఈ జెండా పండుగ కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. మన తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి ప్రదంలో కేసీఆర్ గారి నాయకత్వం చాలా బ్రహ్మాండంగా ముందుకు పోవడం జరిగింది. తెలంగాణ రావడానికి ప్రాణాలను త్యాగంగా పెట్టి సాధించినటువంటి మహానుభావుడు మన కల్వకుంట్ల చంద్ర. ఈరోజు పార్టీ ఆవిర్భావ దిన సందర్భంగా ఈరోజు ఇక్కడ అమీన్పూర్లో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇది కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్మన్ సోదరులు పాండురంగారెడ్డి గారు, అలాగే వైస్ చైర్మన్ మిత్రులు నరసింహగౌడ్ గారు, ఇక్కడికి వచ్చేసిన ప్రతి కౌన్సిలర్లకి, గ్రామ పెద్దలకి, గ్రామ యువకులకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఈ రోజుకి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి గ్రామంలో కూడా ఈ జెండా పండుగను ఆవిష్కరించుకోవడం జరుగుతూ ఉంది. దీనికి కేసీఆర్ గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గజ్వేల్ మున్సిపాలిటీ 17వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ కళ్యాణ్ గారు పద్మాబాయి నరసింగారావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేశారు. గజ్వేల్ మున్సిపల్లోని 17వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ కళ్యాణ్ కర్ పద్మాబాయి నరసింగరావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ జెండా ఎగురవేశారు. అనంతరం నాయకులు, కార్యకర్తల కడుపులో స్వీట్లు పంచుకుంటూ అమరవీరుల త్యాగాలతో సాధించిన తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ పోషించిన కీలక పాత్రను 10 ఏళ్ల ప్రభుత్వంలో సాధించిన అభివృద్ధిని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 26వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అమరవీరుల త్యాగాలు సాగించిన తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించినది బీఆర్ఎస్ పార్టీ అన్నారు. అలాగే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని, ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చి కేసీఆర్ ని ముఖ్యమంత్రిగా చేయాలనే సంకల్పంతో ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో మామిడి శంకర్, తాళ్ళ నాగరాజు, ఐలా వేణు, హనుమంత్ రెడ్డి, ఎర్రవాడ బాలకృష్ణ, ఎండి కరీం, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్, ఉప్పల సతీష్, ఐలా శ్రీనివాస్, మల్లారెడ్డి, నరసింహారెడ్డి, శ్యామల, ప్రవీణ్, శివ, ప్రశాంత్, గుంటుకు నరసింహులు, వేణు, రాజు, చంద్రం వార్డు సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ కేసీఆర్ గారు తన స్వరాష్ట్ర సాధన కోసం ఆ రోజు ఒక్కడుగా బయలుదేరి ఒక జన మహాసముద్రాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత మన మాజీ సీఎం కేసీఆర్ గారికి దక్కుతుంది. తెలంగాణ రాష్ట్ర సాధనలో చావుడు లేదా తెలంగాణ రాష్ట్రం వచ్చుడు అని చావు నోట్లకు తలబెట్టి తాను తెలంగాణ రాష్ట్ర సాధన చేసినటువంటి మహానుభావుడు. ఇదే టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసినప్పుడు ఆ రోజు ఇది పుబ్బులో వచ్చింది మబ్బులో పోతుంది అన్నట్టుగా మాట్లాడినటువంటి వ్యక్తులే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధిని చూసి కుళ్ళుకుంటున్నటువంటి వ్యక్తులను మనం చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని దశాబ్ద కాలం పాటు అభివృద్ధిలో పరుగులు పెట్టించినటువంటి మహానేత కేసీఆర్ గారు తాను ఏ విధంగా అయితే తెలంగాణను కలలుగన్నాడో ఆ విధంగా తెలంగాణ రాష్ట్ర నిర్మాణం పునర్నిర్మాణంలో కూడా ఒక మహనీయమైనటువంటి అద్భుత కళను సాకారం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఎందుకంటే తెలంగాణ రాకముందుకు చీకటి కమ్ముకుంటుందన్న తెలంగాణ రాష్ట్రంలో 24 గంటలు వ్యవసాయానికి కరెంట్ ఇచ్చినటువంటి మహానేత కేసీఆర్ గారు. అదేవిధంగా ప్రతి వ్యక్తిని కూడా, ప్రతి కులాన్ని కూడా హక్కున చేర్చుకొని ఆ కులాలకు ఏది కావాలనో, జీవన విధానాన్ని ఏ విధంగా మెరుగుపరచాలనో, ఎందుకంటే మన గొల్ల కుర్మలకు గొల్లు, బెస్తవాళ్ళకు చేపలు, అదేవిధంగా వ్యవసాయదారులకు చెల్లు కుంటలు తీసివేయడమే కాకుండా
మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో సోమవారం ఒక చిన్నారితో పాటు మరో 3 వ్యక్తులపై దాడి చేసిన వీధి కుక్క చిన్న పెద్ద తారతమ్యం లేకుండా రోడ్లపై దొరికిన వారిని దొరికినట్లుగా కలుస్తూ బీభత్సం సృష్టించింది. గాయపడ్డ 4గురిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో మండల వైద్యాధికారులు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో సోమవారం ఒక చిన్నారితో పాటు మరో 3 వ్యక్తులపై దాడి చేసి వీధి కుక్క చిన్న పెద్ద తేడా లేకుండా రోడ్లపై దొరికిన వారిని దొరికినట్లు కరుస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి. గాయపడ్డ 4గురిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో మండల వైద్యాధికారులు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్టీపర్పస్ వైద్యురాలు చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం మెదక్ ఆసుపత్రి 108 అంబులెన్స్ లో తరలించారు. ఏమైందమ్మా? ఏం కాలేదు, నీకు ఏమైంది అంటున్నా హాస్పిటల్ కుక్క కరిచిందా? అందులో ఏమో నాకు కోడలు మొదలు కలిసింది. నేను బోకని చెప్పుకునే వరకు నన్ను కడి మీద డాక్టర్ ఏమనలేదు, సూదులు ఇచ్చి మెదక్కోమంటారు. ఉన్నారా డాక్టర్లు ఉన్నారా? నార్సింగి గ్రామంలో ఈరోజు కుక్క దాడిలో 5గురు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన హాస్పిటల్లోకి వస్తే, గవర్నమెంట్ హాస్పిటల్లోకి వస్తే నార్సింగి గ్రామంలో డాక్టర్లు అందుబాటులో లేరు. అంబులెన్స్ ఇంతవరకు కాల్ చేసిన అంబులెన్స్ రాలేదు. సర్పంచ్ పట్టించుకోవడం లేదు. మరియు వాళ్ళకు తీవ్రంగా అస్వస్థత ఉన్నది. కానీ ఇక్కడ ఎవరు కానీ గ్రామంలో అసలు డాక్టర్లు కానీ ఎవరు కానీ సరిగ్గా పట్టించుకోవట్లేదు. అంబులెన్స్ కాల్ చేసి 1 hour 2 hours అవుతుంది, అయినా కానీ ఇంతవరకు అంబులెన్స్ రాలేదు. మెదక్ తీసుకెళ్ళమని చెప్పారు, కానీ ఇంతవరకు అంబులెన్స్ రాలేదు. సర్పంచ్కి ఫోన్ చేస్తే కుక్కలను పట్టాలా, మేము కావాలండాలని ఇట్లా మాట్లాడుతున్నాడు. కనీసమైనా వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరకు వచ్చి కనీసం చూస్తానికి ఇట్లా అంటలేడు. ఇంత డాక్టర్లు చేస్తే డాక్టర్లు స్పందించలేదు, సర్పంచ్ చేస్తే సర్పంచ్ కూడా స్పందించకపోతే ఇది నార్సింగ్ వ్యవస్థ ఎటు పోతుంది? ఏం కథ ఇది మరి? అంటే కుక్కలు కరుస్తున్నాయి అంటే కావాలండమంటున్నాం మాయమామ నీకు. అది ఏంది స్పందన అనేది ఏంది? సర్పంచ్ గ్రామ సర్పంచ్ కాబట్టి ఇంకా అడుగుడు నీకు. కుక్కలు డాక్టర్ ఫోన్ చేస్తావాను? కుక్కలు ఇప్పుడు కుక్కలు 5గురికే గడిచినాయి ఈ రోజు ఈడ నార్సింగ్ లా. మా పాపకు కూడా గడిచింది. ఇప్పుడు ఇమీడియట్లీ గవర్నమెంట్ హాస్పిటల్ 5గురు పేషెంట్ లేకపోతే నువ్వు అడుగు. డాక్టర్లు లేరు, నువ్వు స్పందిస్తలేవు. నేను ఏం చేయాలంటే కుక్కర్ని ఏమైనా చేయాలి. మీ జీపీ నుంచి పట్టించుడా చంపించుడా ఏదో ఒకటి చేయరాదా మామ? మరి ఎట్లా మరి ఇట్లనే చదవమంటావు పోరల్ని? ఇట్లా ఒకసారి వచ్చి చూసిపో మామ, పోరలు నువ్వు చూసిపో నువ్వు ఖాళీ. అదేనే ఇప్పుడు నీకు ఆ స్థానంలో మీకు ఉంటే బాధ. ఎరువుల రవాణాపై ఛార్జీలు తగ్గించాలని, ఇలాంటి లింకులు లేకుండా యూరియా కాంప్లెక్స్ ఎరువుల డీలర్లకు అందించాలని ఎరువుల దుకాణ డీలర్లు డిమాండ్ చేశారు. చేగుంట మండల కేంద్రంలోని ఎరువుల దుకాణ డీలర్లు రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఎరువుల దుకాణాలు మూసివేయాలని పిలుపుని ఇవ్వడంతో చేగుంట మండల ఎరువుల డీలర్ల అసోసియేషన్ అధ్యక్షులు మెదక్ రాములు ఆధ్వర్యంలో తమ దుకాణాలను బంద్ చేసి నిరసన వ్యక్తం చేశారు. ఎరువులపై రవాణా ఛార్జీలు తగ్గించాలని, ఇలాంటి లింకులు లేకుండా యూరియా కాంప్లెక్స్ ఎరువులు డీలర్లకు అందించాలని ఎరువుల దుకాణ డీలర్లు డిమాండ్ చేశారు. చేగుంట మండల కేంద్రంలోని ఎరువుల దుకాణ డీలర్లు రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఎరువుల దుకాణాలను మూసివేసి పిలుపునివ్వడంతో చేగుంట మండల ఎరువుల డీలర్ అసోసియేషన్ అధ్యక్షులు మెదక్ రాములు ఆధ్వర్యంలో తమ దుకాణాలు బంద్ చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎరువుల ఉత్పత్తిదారులు రవాణా ఛార్జీల భారం మోపటం వల్ల రైతులకు ఎంఆర్పీ ధరలు ఎరువులు విక్రయించే పరిస్థితి లేకుండా పోయిందని, లింకులు పెట్టి ఎరువులు ఇవ్వటం వల్ల ఎరువులను విక్రయించేందుకు ఇబ్బందులు కలుగుతుందని ఎరువుల డీలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చేగుంట మండల ఎరువుల డీలర్ల సంఘం అధ్యక్షులు మిదిగ్రాములు, ఉపాధ్యక్షులు మిరపకాయల వెంకటేష్, శ్రీకాంత్ యాదవ్, గంపరాజు, ప్రశాంత్, గంగాధర్, బాలకృష్ణ, స్వామి, మహేష్, వెంకటేష్, నాగరాజు, రవిరాజు, రాకేష్, సంజీవ్, శ్రీనాథ్, మధు, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. దీనికి గల కారణం ఏంటంటే మాకు యూరియా బస్తాల మీద సమస్య, మాకు మార్కెట్ మిగలకపోవడము, దాని మీద 20 రూపాయలు అదనంగా
మేము లాస్ అయ్యి అమ్మడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకేంటంటే దాంతోపాటు కంపెనీల వాళ్ళు వాళ్ళ ఇష్టారాజ్యంగా లింకులు పెడుతూ మాకు మేము అమ్మేదానికంటే కూడా రైతులకు సరిపోయిన దానికంటే కూడా మేము అడిగే ఎంత క్వాంటిటీ కావాలో దానికంటే కూడా డబుల్ క్వాంటిటీ ఇచ్చి మాకు లింక్ కొట్టిస్తున్నారు. దానివల్ల మేము చాలా నష్టపోతున్నాము. యూరియా బస్తా వల్ల కూడా మేము 30 రూపాయలు 20 రూపాయలు అదనంగా నష్టపోతున్నాం రైతుకి ఇవ్వడం వల్ల. దాన్ని కంపెనీ వాళ్ళని కట్టడి చేసి ప్రభుత్వం వెంటనే దాన్ని చర్య తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కొనసాగిస్తున్నాము. దానిలో భాగంగా చేమట మండలం మేము పట్టే రాష్ట్రం సభ్యులందరం ఏకకంఠంగా మేము ఆమోదించడం జరిగింది. ఒకసారి మీరు అనుకొని అరవై సంవత్సరాల కళ సాకారానికి పుట్టింది మన జెండా. పోరాటాల పటిమతో ఎందరో త్యాగుల స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం సాధించిన ఈ గులాబీ జెండా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ సర్కిల్, గౌరంపేట మరియు ఇంద్రమ్మ కాలనీ, లహరి గ్రీన్ పార్క్, సింహపురి కాలనీలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని గౌరంపేట బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. 60 సంవత్సరాల కళ సాకారానికి పుట్టింది మన జెండా. పోరాట పటిమతో ఎందరో త్యాగుల స్ఫూర్తితో ఈ తెలంగాణ రాష్ట్రం సాధించిన ఈ గులాబీ జెండా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ సర్కిల్, బౌరంపేట మరియు ఇంద్రమ్మ కాలనీ, లహరి గ్రీన్ పార్క్, సింహపురి కాలనీలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని బౌరంపేట బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్ర అపారమైందని మరియు చారిత్రాత్మకమైందన్నారు. ఆయన 2001లో టీఆర్ఎస్ పార్టీని స్థాపించి తెలంగాణ కోసం ఉద్యమాన్ని ప్రారంభించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ముందుకు తెచ్చి ప్రాంతీయ అసమానతలు, అన్యాయాలపై గలమెత్తారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమాన్ని విస్తరించి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారన్నారు. 2009లో ఆయన చేపట్టిన నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమానికి కీలక మలుపు తిప్పింది. ఈ దీక్షతో దేశవ్యాప్తంగా తెలంగాణ అంశం ప్రధాన చర్చగా మారింది. దీర్ఘకాల పోరాటం ఫలితంగా 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇది కేసీఆర్ పట్టుదల, ధైర్యం, నాయకత్వానికి నిదర్శనమన్నారు. కేవలం రాష్ట్ర సాధనతో ఆగకుండా రాష్ట్ర అభివృద్ధికి ఆయన కృషి అపారమైందని, రైతు సంక్షేమం, పేదల కోసం సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ ప్రజల కోసం అహర్నిశలు కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించిన గొప్ప నాయకుడు కేసీఆర్. ఈ కార్యక్రమంలో చైర్మన్ మిద్దెల బాలరెడ్డి, బౌరంపేట మాజీ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు ఎస్వి సురేందర్ రెడ్డి, పోలీస్ గోవింద్ రెడ్డి, ధర్మారెడ్డి, మురళీ యాదవ్, విష్ణువర్ధన్ రెడ్డి మరియు నాయకులు మహిపాల్ రెడ్డి, చింతా వెంకట్, బల్వంత్ రెడ్డి, బైండ్ల గోపాల్, మధుసూదన్ రెడ్డి, కామేశ్వరరావు, అక్రమ్, వంశీ, తిరుపతి, భూషణ్, దిలీప్, ఎల్లయ్య, బాబీ, ప్రభాకర్ మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపల్లో రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. గుమ్మడిదల మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ 13వ వార్డు కౌన్సిలర్ నరేందర్ రెడ్డిని రాజీనామా చేయాలంటూ సవాల్ విసిరారు బీఆర్ఎస్ నాయకులు చుమ్మల గోవర్ధన్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీలో రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. గుమ్మడిదల మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ 13వ వార్డు కౌన్సిలర్ నరేందర్ రెడ్డిని రాజీనామా చేయాలంటూ సవాల్ విసిరారు బీఆర్ఎస్ నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి. సవాల్కు ప్రతి సవాల్గా బీఆర్ఎస్ పార్టీకి చెందిన గోవర్ధన్ రెడ్డి సతీమణి అయిన 1వ వార్డు కౌన్సిలర్ సంధ్యారెడ్డిని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ కౌన్సిలర్. ఇద్దరం రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలంటూ సై అంటే సై అన్నారు ఇద్దరు నేతలు. సవాలును స్వీకరించి రాజీనామా పత్రాన్ని తీసుకుని గుమ్మడిదల మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు 13వ వార్డు కౌన్సిలర్ నరేందర్ రెడ్డికి మద్దతుగా వచ్చిన కాంగ్రెస్ శ్రేణులు. రాజీనామా సవాల్కు బీఆర్ఎస్ నాయకుడు గోవర్ధన్ రెడ్డి మౌనం పాటించి సైలెంట్ గా వెళ్లిపోగా, అదే సమయంలో మున్సిపల్ కార్యాలయంలో ఉన్న చైర్మన్ కుమార్ గౌడ్, ఇతర కౌన్సిలర్స్ ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరగకుండా చాకచక్యంతో ఇరు వర్గాలకు సర్ది చెప్పి గొడవను సద్దుమణిగించారు పోలీసులు. వార్డు కౌన్సిలర్ సంధ్య గోవర్ధన్ రెడ్డిని వివరణ కోరగా, ఈ రాజీనామా డ్రామాకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నన్ను ప్రజలు ఎన్నుకున్నారు. నేను ప్రజలకు జవాబుదారీగా ఉంటాను. ఎవరు పడితే వాళ్ళు రాజీనామా చేయమంటే నేను చేయను. ఏమన్నా గొడవలు ఉంటే వాళ్ళు చూసుకోవాలి. గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరితే అతన్ని రాజీనామా చేయమనాలి. 1వ వార్డు కౌన్సిలర్ గా నేనెందుకు రాజీనామా చేస్తాను? నన్ను ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజల సేవకే పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ వివరణ ఇచ్చారు. నేను 13th వార్డు నుంచి ఆయనను రాజీనామా చేయమని నేను చెప్పలేను. 1st వార్డు నుంచి నన్ను రాజీనామా చేయాలని ఆయనకు అధికారం లేదు. నన్ను రాజీనామా చేసే అధికారం ఎవరికి లేదు. నాకు తప్ప అధికారం ఎవరికి లేదు. నా భర్త సవాల్ విసిరిండు కాబట్టి నా భర్త మీద ఆయన చెయ్యాలి. ఒక ఆడబిడ్డ దగ్గరకు వచ్చి సవాల్ చేయడం తప్పది. ఒక
ఒక ఆడబిడ్డ అంటే అంత చులకననా? ఈరోజు వైస్ చైర్మన్గా ఈ పదవిలో కూర్చున్నందుకు ఆయన జీర్ణించుకోలేకపోతుండు. ఈరోజు తెలుసా, ఒక ఆడబిడ్డను గౌరవించడము కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి నేనేం చెప్తున్నా అంటే గౌరవించడం చెప్పండి. అదేవిధంగా నేను రాజీనామా చేస్తాను, నేను ముందుకు రాలే. తన రాజీనామా చేయాలని చెప్తే నేను చేయలేను. అధికారం నాకు ఒక్కదానికి మాత్రమే ఉంది. పరంగా నేను ప్రజలకి నమస్కారం. గత 4 రోజులుగా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలో మరి నువ్వా నేనా అన్నట్టుగా వ్యవహారం సాగుతున్నది. దయచేసి అందరికీ ఒకటే చెప్తున్నాం, ఇక్కడ ఎవరైతే గెలుపొందిరో కౌన్సిలర్లు మనల్ని 5 సంవత్సరాలు ప్రజాసేవ చేయమని చెప్పేసి, సమస్యలు మంచిగా పరిష్కరిస్తారని చెప్పేసి మరి ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు. ఈరోజు ప్రజలు నిజంగా నవ్వుకుంటున్నారు. పరిస్థితి ఏంటంటే మనము ఎవరినైతే మనకు సేవ చేస్తారని చెప్పేసి ఎన్నుకున్నామో మరి ఈ రకంగా వివరించడం సరైన పద్ధతి కాదు. 5 సంవత్సరాలు మనకు ప్రజలు అవకాశం ఇచ్చారు. సంగం వెంకటేష్ అంటున్నారు. సంగం వెంకటేష్ ఆయన తాను ఆర్థికంగా లేదని ఆయన ఆ రోజు నిలబడి అన్నాడు. ఆయనను నేనున్న 1 రూపాయిను పెట్టొద్దు అని తీసుకొచ్చి నిలబెట్టి ఆ రోజు కొన్ని కారణాల వల్ల కొన్ని చెక్కులు మీ దగ్గరికి వచ్చినాయి. ఆ చెక్కులను వెంకటేష్ పేరు మీద ఉన్న చెక్కును తీసుకొని ఆయన 1 రూపాయి ఇవ్వకుండా వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి ఆయన మానసిక వేడకొచ్చి ఈరోజు చనిపోయి వాళ్ళ పిల్లలు రోడ్డు మీద ఉన్న దీనస్థితిని చేసే పరిస్థితి చేసింది నువ్వు కాదా? తెలుసుకో. ఒకసారి మాట్లాడేటప్పుడు మైపాల్ రెడ్డి గారు నిన్న మొన్న జరిగింది మున్సిపల్ ఎలక్షన్లలో మైపాల్ రెడ్డి గారిని ఎన్ని తిప్పలు పెట్టినావు? నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఆయన మాట వింటారా అంటావు, ఆయన దగ్గరికి పోతారా అంటారు. ఆయన ఎవరు? నేనే ఎమ్మెల్యేనని చెప్తావు. నీ స్థాయి కాదు. మైపాల్ రెడ్డి గారి దీక్షతోని ఈ రోజు ఒక ఎంపీటీసీ గెలిచినావు, ఒకసారి 2 సార్లు సర్పంచ్ అయ్యి. గో ఆరాధన ఉద్యమంలో భాగంగా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని తహసీల్దార్ మాలతికి హిందూ సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు పోగులరాజు మాట్లాడుతూ గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. గో ఆరాధన ఉద్యమంలో భాగంగా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని తహసీల్దార్ మాలతికి హిందూ సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల శాఖ అధ్యక్షులు పోగులరాజు మాట్లాడుతూ గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని గవర్నర్, రాష్ట్రపతి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రికి తెలిసే విధంగా అధికారులకు వినతి పత్రాలు పంపించాలని తహసీల్దార్ మాలతికి వినతి పత్రం అందజేశారు. గోపేడ, గోపంచితం ఆవులకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, అంత ప్రాముఖ్యత గల జంతువులను ఖచ్చితంగా జాతీయ జంతువుగా ప్రకటించాలి. గోవు నుంచి వచ్చే వివిధ పదార్థాలతో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని, వాటి ప్రాముఖ్యత ఎంతగానో ఉందని ప్రపంచ దేశాలు తెలపడం జరుగుతుందన్నారు. గతంలో ప్రతి ఇంటికి పశువులు ఉండవని, ప్రస్తుత పరిస్థితుల్లో పశువుల సంపద అనేది పూర్తిగా తగ్గిపోయిందన్నారు. ప్రతి ఒక్కరూ గోమాతను పూజిస్తూ ఆవులను పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి, బజరంగ్ దళ్, బీజేపీ నాయకులు పోగులరాజు, నీలాశ్యామ్, సామ్రాట్, మహేష్, మధు, స్వామి, సంతోష్ కుమార్, మహేష్, పవన్, భానుప్రసాద్, రాంప్రసాద్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చిన్నశంకరంపేట మండల కేంద్రంలో స్థానిక ఎంఆర్ఓ గారి ద్వారా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి, ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, అలాగే కలెక్టర్ గారికి అందరికీ గోమాతను గోవులు లేదే మనకు ఎటువంటి గోవులు లేకుండా ఇబ్బందులు జరుగుతాయో లెటర్ ద్వారా పూర్తి వివరించి వీరికి సమర్పించడం జరిగింది. నేను స్థానికంగా పోలీస్ అధికారులను కానీ ఇంకా ప్రభుత్వ అధికారులు 1977 గోవధ నిషేధ చట్టం ఏదైతే ఉందో మీరు దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసి, మీరు మాకేం ఫేవర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటారు కాబట్టి ఆ ప్రభుత్వానికి జీతాలు మా ద్వారా మేము పన్నులు కాబట్టి ప్రభుత్వాలు చేసిన చట్టాలని మా హిందువుల ఆరాధ్య దైవం గోమాత. గోమాత అంటే కోటి దేవతలు అందరు కలిసి ఒక దగ్గర ఉంటే ఎలా ఉంటుందో గోమాత కూడా దానికి గోవును పూజిస్తే కోటి దేవీ దేవతలను పూజించినంత సమానం. కావున మా హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ఈ గోవధను అడ్డుకోవాలి. అలాగే
గోవును సంరక్షించాలి. ప్రతి ఒక్క హిందూ కుటుంబం కూడా ఒక ఆవును పెంచుకోవాలి. ఒక ఆవును పెంచుకోవడం వల్ల, గోపాలు తాగడం వల్ల భద్రాచలం సీతారాముల కళ్యాణానికి గోటితో వడ్డను వలిచి అందించిన ఏసీపీ నరసింహులకు తిరిగి సోమవారం నాడు కళ్యాణ వస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను అందజేశారు శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజు. ఈ సందర్భంగా ఏసీపీ నరసింహులు మాట్లాడుతూ భద్రాచలం రామయ్య సేవలో పాల్గొనడం ఆ అదృష్టమన్నారు. భద్రాచల సీతారాముల కళ్యాణానికి గోటితో వడ్లను వలిచి అందించిన ఏసీపీ నరసింహులకు తిరిగి సోమవారం నాడు కళ్యాణ వస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను అందజేశారు శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజు. ఈ సందర్భంగా ఏసీపీ నరసింహులు మాట్లాడుతూ భద్రాచల రామయ్య సేవలో పాల్గొనడం మా అదృష్టమన్నారు. సీతారాముల కళ్యాణానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి 300 కిలోల గోటి తలంబ్రాలు అందించిన ఘనత రామకోటి రామరాజుదే అన్నారు. భక్తికి మెచ్చిన భద్రాచల దేవస్థానం 100 కిలోల ముత్యాల తలంబ్రాలు రామకోటి రామరాజు అందచేయడం అభినందనీయమన్నారు. గోటి తలంబ్రాల్లో పాల్గొన్న భక్తులకు తిరిగి తలంబ్రాలు ఉచితంగా అందివ్వడం శ్రమతో కూడుకున్న పని అయినా భక్తితో నిర్వహిస్తున్న రామకోటి రామరాజు కృషి, పట్టుదల అమోఘమన్నారు. గజ్వేల్కి చెందిన రామకోటి రామరాజు గారు ప్రతి సంవత్సరం గోటి తలంబ్రాలు సేకరించి భద్రాచల సీతారామ కళ్యాణానికి పంపడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా దాదాపు 300 కిలోల గోటి తలంబ్రాలు సేకరించి పంపించడం జరిగింది. కళ్యాణ అనంతరం భద్రాచల టెంపుల్ ఆలయ మన కమిటీ వారు అతని భక్తికి మెచ్చి దాదాపు 100 కిలోల ముత్యాల తలంబ్రాలు అప్పగించడం జరిగింది. గోటి తలంబ్రాల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా ముత్యాల తలంబ్రాలు ఇచ్చుకుంటూ అలాగే ఈరోజు ఏసీపీ ఆఫీస్ రావడం కూడా జరిగింది. విఐపీలకు మరియు పార్టిసిపేట్లు అందరికీ కూడా తిరిగి ఇస్తున్నారు. నిరంతర ఆధ్యాత్మిక సేవలో అతను పార్టిసిపేట్ చేస్తూ అతనికి మా పోలీస్ శాఖ తరఫున, నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. ప్రజావాణి కార్యక్రమం ద్వారా దరఖాస్తులను అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ సమస్యలు, వినతులను స్వీకరించి సంబంధిత శాఖల అధికారులకు పంపించారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా దరఖాస్తులను అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ సమస్యలు, వినతులను స్వీకరించి సంబంధిత శాఖల అధికారులకు పంపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుంచి ప్రజలు నమ్మకంతో తమ సమస్యలను ప్రజావాణి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తారని, వాటి పరిష్కారంలో ఎలాంటి ఆలస్యం జరగకుండా ఉండదని స్పష్టం చేశారు. ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి నిర్ణీత గడువులో పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. సంక్షేమం, రెవెన్యూ, వ్యవసాయం, గృహ నిర్మాణం, మార్కెటింగ్, ఎంప్లాయ్మెంట్ తదితర శాఖలకు సంబంధించిన వినతులను అధికారులు ప్రత్యేక దృష్టితో తీసుకుని వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. ప్రజావాణి దరఖాస్తులపై నిర్లక్ష్యం చూపకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పాండు, మాధురి, వివిధ శాఖల జిల్లా అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు పాల్గొన్నారు. సేమ్ నా అందరిది సేమ్ ఊరి నుంచి వచ్చారు. భవ్య న్యూస్ మీడియా ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నిర్వహించిన వేడుకలకు హాజరైన గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. మెదక్ జిల్లా నార్సింగి మండలంలో కుక్కల స్వైర విహారం. చిన్నారులతో సహా 4 కరిచిన వీధి కుక్కలు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో ప్రైవేటు వాహనాలతో చెత్త సేకరణ వద్దు అన్న మున్సిపల్ కౌన్సిలర్. మీడియా సమావేశం నిర్వహించిన నాయని సత్యలక్ష్మి యాదగిరి, గుంటుకు లక్ష్మీ శ్రీనివాస్. ఎరువుల రవాణాపై ఛార్జీలు తగ్గించాలని ఎరువుల డీలర్ల ఆందోళన. చేగుంటలో మెదక్ రాములు ఆధ్వర్యంలో దుకాణాలు బంద్ చేసి నిరసన. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.